హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ నుండి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. జీతం మీకు చేరగానే మీకు 73,000 వరకు ఉంటుందండి. దీనికి అర్హత ఏంటంటే 10th క్లాసు, డిప్లొమో, డిగ్రీ. 10th క్లాస్ వాళ్ళు, డిప్లొమో వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఇచ్చారు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే https://registry.NGRI.CSIR4 PI2024. ఇది మనం టైప్ చేయాలండి. డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2024 అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఇలా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబరు, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్గా చూడాలంటే దీని మీద క్లిక్ చేద్దాము. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్డ్గా చూద్దాము. సిఎస్ఐఆర్ అంటే మనందరికీ తెలుసు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న సంస్థ అండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే డేట్స్ ఇచ్చారు, చూద్దాము. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే 31 అంటే జనవరి 30 నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 29th ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి 29th వరకు. ఫిబ్రవరి 29th వరకు కూడా మనం అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అంటే మీకు హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి 15th మార్చ్ వరకు టైం ఉంది. బట్ ఆన్లైన్లో మీరు అప్లై చేశాక హార్డ్ కాపీ పంపించాల్సి ఉంటుంది అనమాట 15th వరకు. దీన్ని ఏంటంటే మనము ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనము. దీని పోస్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. డెసిగ్నేషన్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్, ఇలా మల్టిపుల్ పోస్టులు ఇచ్చారు ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్లో 15 పోస్టులు ఉన్నాయండి. టెక్నీషియన్కి 1 ఉంది, డ్రైవర్కి 1 ఉంది. అన్రిజర్వ్డ్ అంటున్నారు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే పే లెవెల్ 6 ప్రకారం ఉంటుందండి. ఈ 2 టెక్నీషియన్ అండ్ డ్రైవర్ వచ్చేసి పే లెవెల్ 2 ప్రకారం ఉంటుంది శాలరీ. మీకు టెక్నికల్ అసిస్టెంట్కి బేసిక్ పే వచ్చి 35,400 అండి. మీకు ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ కలిపి 73,734 రూపీస్ వస్తుంది పర్ మంత్. చాలా మంచి శాలరీ. అండ్ టెక్నీషియన్ అండ్ డ్రైవర్కి వచ్చేసి మీకు బేసిక్ పే వచ్చి 19,900 ఉంటుందండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,466 వస్తుంది. అండ్ దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతో చూద్దాము. టెక్నికల్ అసిస్టెంట్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years వరకు కూడా అప్లై చేసుకోవాలి. అది కూడా ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటే 29th ఫిబ్రవరి వరకు కూడా మీకు 28 years మించి ఉండకూడదు. టెక్నీషియన్స్కి వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 28 years ఉండాలి. డ్రైవర్కి వచ్చి 27 years ఉండాలి. ఈ విధంగా ఉండాలండి ఏజ్ లిమిట్. మీకు క్వాలిఫికేషన్ ఏంటనేది చూద్దాం. టెక్నికల్గా పోస్ట్ కోడ్లు మెన్షన్ చేశారండి. పే లెవెల్ 6 అంటున్నారు. నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి 15 పోస్టులు ఇచ్చారు కదా టెక్నికల్ అసిస్టెంట్, దానిలో మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈ విధంగా కేటగిరీ వైజ్గా స్ప్లిట్ చేశారు. సో మీరు దేని కిందకి వస్తారో అలా చూసుకోండి మీరు. అయితే దీనికి క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూద్దాము. డిప్లొమో విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అంటున్నారు, ఆర్ ఈక్వలెంట్ CGPA అంటే డిప్లొమో మీరు 60% మార్క్స్తో మీరు పాస్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ CGPA నుండి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అది కూడా 3 years ఫుల్ టైం డ్యూరేషన్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 2 years ఫుల్ టైం ఉండి ఇన్ కేస్ ఆఫ్ లాటరల్ అడ్మిషన్ అంటే లాటరల్ ఎంట్రీ అంటారు కదా, అలా జాయిన్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిసిప్లిన్ ఏంటంటే కంప్యూటరు ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్. అంటే ఈ డిసిప్లిన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే డిప్లొమా చేసి 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 years ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్లో మీకు కంప్యూటరు లేదంటే ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆర్ బీసీఏ విత్ మినిమం 60% మార్క్స్. మీరు బీఎస్సీ కానీ డిప్లొమా కానీ అన్నీ కూడా 60% రావాలన్నమాట ఉండాలి. లేదు అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆర్ బీసీఏ విత్ 60% అంటున్నారు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ డిసిప్లిన్స్. ఈ పర్టికులర్ మీకు ఏదైతే దానిలో మీరు చేసున్నారో బీఎస్సీ దానికి రిలేటెడ్గా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండాలంటున్నారండి. ఫస్ట్ 4 పొజిషన్స్కి కూడా ఇలా ఉందన్నమాట ఈ కోడ్స్కి. లేదంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ విత్ మినిమం 60% మార్క్స్, 1 year ఎక్స్పీరియన్స్, అది కూడా ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ విధంగా మీరు బీఎస్సీ కానీ డిప్లొమా కానీ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి పోస్టులకి. అదేవిధంగా నెక్స్ట్ టెక్నీషియన్ పొజిషన్స్కి ఎలా ఉందో చూద్దాం క్వాలిఫికేషను. ఇది పోస్ట్ కోడ్ వచ్చి 2401 అండి. పే లెవెల్ 2 అనుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ పోస్టులు 1, ఏజ్ లిమిట్ 28, ఎస్ఎస్సి ఆర్ 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. మీకు 10th క్లాస్ అయ్యుండి మీకు ఐటీఐ సర్టిఫికేట్ కానీ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదంటే కంప్యూటర్ ఆపరేటర్గా ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే కంప్యూటర్ ఆపరేటర్గా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదే డ్రైవర్ పోస్ట్కి ఎలా ఉందంటే పోస్ట్ కోడ్ 2401 అండి. పే లెవెల్ 2, దీనికి ఏజ్ లిమిట్ 27 years, నెంబర్ ఆఫ్ పోస్టులు 1. దీనికి ఏంటి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఆర్ 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ పొసెషన్ ఆఫ్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి మీరు డ్రైవ్ చేసేటట్టు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీ దగ్గర. అండ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం మీకు తెలిసి ఉండాలన్నమాట. చిన్నవి ఏమైనా డిఫెక్ట్స్ వస్తే మీరు హ్యాండిల్ చేసేలా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఏ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ 3 years. 3 years అనేది మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం అప్లికేషన్స్ పంపించిన తర్వాత స్క్రూటినీ చేస్తారండి. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అది క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2 కండక్ట్ చేస్తారు. అంటే ఏంటంటే కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది స్టేజ్ 2లో. దానిలో మళ్ళీ పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3 3 ఇస్తారండి. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు 500 rupees పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఫీ ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదనమాట. ఉమెన్ అప్లికెంట్స్, సిఎస్ఆర్ఐ ఎంప్లాయీస్ అండ్ అబ్రాడ్ క్యాండిడేట్స్, సో వీళ్ళెవరూ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రం 500 పే చేస్తే సరిపోతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారండి, www.csir4pi.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 29th అండి. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు. ప్రతి దాని మీద సైన్ చేసి అప్లికేషన్తో పాటు ఈ అడ్రస్ ఇచ్చారు కదా ఇక్కడికైతే పంపాల్సి ఉంటుందండి. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఇచ్చారు. హార్డ్ కాపీస్కి ఆన్లైన్లో మాత్రం 29th లోపు సబ్మిట్ చేయాలి. అండ్ హార్డ్ కాపీస్కి మాత్రం March 15th వరకు టైం ఉంది. సో ఈ అడ్రస్కి అయితే కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.